ముందుగా మనం ఈరోజు GSTR-2 గురించి చూద్దాం ఒకసారి. ముందుగా కంపెనీ క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత ఫ్యూచర్స్ F11 క్లిక్ చేసి స్టాట్యుటరీ అండ్ టాక్సేషన్ F3 ఇక్కడ ఎనేబుల్ GST గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ని ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎస్ ఎంటర్. అలాగే సెట్ ఆల్టర్ GST డీటెయిల్స్ ఎస్ ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులర్ డిఫాల్ట్ గా ఉంటుంది. ఇక్కడ మన కంపెనీ యొక్క GST నెంబర్ ఇవ్వాలి. స్టేట్ కోడ్ తో స్టార్ట్ అవుతుందండి. 37. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ ఇలా GST నెంబర్ ఉంటుందండి. అలాగే అప్లికేబుల్ ఫ్రమ్ 1 జూలై నుంచి ఉండాలి. ఎంటర్ 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 యాక్సెప్ట్. అలాగే కంట్రోల్ A ఇచ్చి సేవ్ చేయాలి. ఎస్కేప్ బ్యాక్ రావాలంటే ఎస్కేప్ బటన్ ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ క్రియేట్. ట్యాక్స్ కి సంబంధించిన లెడ్జర్స్ ని క్రియేట్ చేసుకుందాం. ముందు సెంట్రల్ ట్యాక్స్, under duties and taxes, GST, central tax, tax type. అలాగే పర్సెంటేజ్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనకి డిఫరెంట్ ట్యాక్స్ టైప్స్ ఉంటాయి. అందుకోసమని మనం స్టాక్ ఐటెంలోనే మనం ట్యాక్స్ ఇస్తాము. ఎంటర్ 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 యాక్సెప్ట్. అలాగే స్టేట్ ట్యాక్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అండ్ GST, స్టేట్ ట్యాక్స్, ఎంటర్ 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 యాక్సెప్ట్. విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేస్ ట్రాన్సాక్షన్ కానీ సేల్ ట్రాన్సాక్షన్ కానీ జరిగినప్పుడు సెంట్రల్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ మాత్రమే వస్తుంది. అలాగే ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు IGST వస్తుందండి. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ under duties and taxes, tax type GST and integrated tax, enter accept. అలాగే మనం ముందుగా లెడ్జర్స్ క్రియేట్ చేసుకుందామండి. పార్టీ టైప్స్ ఎస్కేప్ ఇచ్చి ఒకసారి డిస్ప్లే స్టాట్యుటరీ రిపోర్ట్స్, అలాగే GSTR-2 మనం పర్చేజ్ లో వేసిన ఎంట్రీస్ అన్ని కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. ఇక్కడ B2B ఇన్వాయిసెస్ లో పర్చేజ్ కి రెగ్యులర్ డీలర్ కి వేసిన ఎంట్రీస్, అలాగే విత్ ఇన్ ద స్టేట్ లో జరిగిన ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ జరిగినా కూడా B2B ఇన్వాయిసెస్ లో చూపించాలి. అలాగే అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ ఇన్వాయిసెస్ లో చూపించాలి. అలాగే గూడ్స్ బదులు సర్వీసెస్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఇన్వాయిసెస్ లో చూపించాలి. అలాగే పర్చేజ్ రిటర్న్ కానీ సేల్స్ రిటర్న్స్ కానీ చేసినప్పుడు క్రెడిట్ నోట్ అండ్ డెబిట్ నోట్ లో చూపించాలి. అలాగే నిల్ రేటెడ్ ఇన్వాయిసెస్ అంటే ట్యాక్స్ ఐటమ్ లో ఎగ్జంప్టెడ్ గూడ్స్ ఉంటాయి, నిల్ రేటెడ్ గూడ్స్ ఉంటాయి, అలాగే నాన్ GST గూడ్స్ కూడా ఉంటాయి. మనం స్టాక్ ఐటమ్ క్రియేట్ చేస్తున్నప్పుడు అక్కడ ట్యాక్స్ రేట్ ఇస్తున్నప్పుడు నిల్ రేట్ కానీ ఎగ్జంప్టెడ్ కానీ నాన్ GST గూడ్స్ కానీ తీసుకున్నప్పుడు ఇక్కడే చూపిస్తాయి. అలాగే అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నప్పుడు ఈ నిల్ రేటెడ్ గూడ్స్ కానీ నాన్ GST గూడ్స్ కానీ అలాగే ఎగ్జంప్టెడ్ గూడ్స్ కానీ అవి కూడా ఇక్కడే చూపిస్తాయి.
కంపోజిషన్ డీలర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నప్పుడు ట్యాక్స్ కలెక్ట్ అవ్వదండి. అందుకోసం అవి కూడా ఇందులోనే చూపిస్తాయి. అలాగే ఐఎస్డి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటెడ్ క్రెడిట్, ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. అలాగే టీడీఎస్ క్రెడిట్, మనం ఎక్స్పెన్సెస్ వేసినప్పుడు టీడీఎస్ క్రెడిట్ లో చూపిస్తుంది, టీడీఎస్ కి సంబంధించిన ఎంట్రీస్ వేసినప్పుడు. అలాగే ట్యాక్స్ లయబిలిటీ అండర్ రివర్స్ ఛార్జ్ అండ్ అడ్వాన్స్, అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి పర్చేస్ చేసినప్పుడు ట్యాక్స్ పే మనం రిజిస్టర్డ్ డీలరు పే చేస్తారు అన్రిజిస్టర్డ్ డీలర్ బదులు ముందుగా. అందువల్ల పే చేయడం వల్ల ట్యాక్స్ లయబిలిటీ అనే మనం ఒక ఎంట్రీని రేస్ చేస్తాము, తర్వాత పర్చేస్ చేస్తాము, తర్వాత పేమెంట్ చేస్తాము, తర్వాత విత్ ఇన్ దిస్ ఇక్కడ రేస్ చేసిన విత్ ఇన్ మంత్ లోనే మనం పర్చేస్ చేసి పేమెంట్ జరిగినప్పుడు అది ట్యాక్స్ లయబిలిటీ అండర్ రివర్స్ ఛార్జ్ కిందే చూపించాలి. అలాగే ట్యాక్స్ పెయిడ్ అండర్ రివర్స్ ఛార్జ్ అండ్ అడ్వాన్స్ ఇక్కడ ఎప్పుడు చూపించాలంటే ఈ మంత్ లో పర్చేస్ చేసి ఈ మంత్ లో ట్యాక్స్ రైజ్ చేసి నెక్స్ట్ మంత్ లో పర్చేస్ చేస్తే అది నెక్స్ట్ మంత్ లో ఈ అమౌంట్ చూపిస్తుంది. ఇప్పుడు మనం ముందుగా లెడ్జర్స్ చూద్దాం. అకౌంట్స్ ఇన్ఫో, అలాగే లెడ్జర్స్ క్రియేట్. సన్రీ క్రెడిటర్స్ ని మనం క్రియేట్ చేసుకోవాలి పార్టీ లెడ్జర్స్. ముందు రెగ్యులర్ డీలర్ అండ్ సన్రీ క్రెడిటర్స్. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలండి, అలాగే స్టేట్, అలాగే ఇక్కడ జిఎస్టి డీటెయిల్స్ దగ్గర ఎస్ ఇచ్చి, వాళ్ళు రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ తీసుకుంటాం, కంపల్సరీ జిఎస్టి నెంబర్ ఇవ్వాలి. అలాగే అన్రిజిస్టర్డ్ డీలర్ ని కూడా మనం క్రియేట్ చేసుకుందాం. అండర్ సన్రీ క్రెడిటర్స్, అలాగే జిఎస్టి డీటెయిల్స్ ఎస్ ఇచ్చి ఇక్కడ అన్రిజిస్టర్డ్ సెలెక్ట్ చేసుకోగానే మనకి అక్కడ అన్రిజిస్టర్డ్ కి ఎటువంటి జిఎస్టి నెంబర్ ఉండదు, యాక్సెప్ట్ చేయాలి. అలాగే ఇంటర్స్టేట్ తో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇంటర్స్టేట్ రెగ్యులర్ డీలర్ అండర్ సన్రీ క్రెడిటర్స్, అలాగే కంట్రీ ఇండియా, స్టేట్ తమిళనాడు సెలెక్ట్ చేసుకుందాం. వీళ్ళు రెగ్యులర్ డీలర్ కాబట్టి జిఎస్టి డీటెయిల్స్ ఎస్ ఇవ్వాలి. ఇక్కడ రెగ్యులర్, అలాగే జిఎస్టి నెంబర్ వాళ్ళకి 33తో స్టార్ట్ అవుతుంది, అలాగే ఫాలోడ్ బై పాన్ నెంబర్. ముందుగా ఒకసారి ఎంట్రీస్ వేద్దాం. అకౌంటింగ్ వోచర్స్ F2 ప్రెస్ చేసి డేట్ చేంజ్ చేసుకోవాలి. అలాగే ముందుగా పర్చేస్ F9
ప్రెస్ చేయగానే మనకి పర్చేజ్ వోచర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్, అలాగే డేట్, అలాగే ఇక్కడ పార్టీ నేమ్ తీసుకుంటాం. మనది సపోజ్ రెగ్యులర్ డీలర్ పార్టీ నేమ్ అనుకుంటే అండర్ సన్రీ క్రెడిటర్స్ ఇక్కడ మనకి స్టేట్ డిస్ప్లే అవుతుంది. అక్కడ అడ్రస్ ఇవ్వగానే అడ్రస్ కూడా డిస్ప్లే అవుతుంది. స్టేట్, వాళ్ళ జిఎస్టీ నెంబరు, నెక్స్ట్ పర్చేజ్ లెడ్జర్ లో పర్చేజ్ లెడ్జర్ కూడా క్రియేట్ చేసుకోవాలి. పర్చేజ్ అండర్ పర్చేజ్ అకౌంట్, అలాగే జిఎస్టీ డీటెయిల్స్ అప్లికేబుల్. ఇక్కడ డీటెయిల్స్ లో వెళ్తే ట్యాక్స్ రేట్ అడుగుతుంది. మనం లెడ్జర్ క్రియేషన్ లో ట్యాక్స్ రేట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే డిఫరెంట్ ట్యాక్స్ స్టాక్ ఐటమ్స్ కి డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఉంటున్నాయి. అందువల్ల మనం ఓన్లీ స్టాక్ ఐటమ్ లోనే ట్యాక్స్ రేట్ ఇస్తాము. అలాగే గూడ్స్, స్టాక్ ఐటమ్ కాబట్టి గూడ్స్ తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్ట్ సి, ఎక్కడైనా మనం ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే ఆల్ట్ సి ఫర్ క్రియేషన్. స్టాక్ ఐటమ్ సపోజ్ మొబైల్ అండర్ సామ్సంగ్ అనుకుంటే ఇక్కడ యూనిట్స్ ఇవి నెంబర్స్ లో ఉంటాయి కాబట్టి ఎల్ఓఎస్, ఫార్మల్ నేమ్, ఇక్కడ జిఎస్టీ అప్లికేబుల్, అలాగే సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ ఇస్తాం. ఇక్కడ మనకి ముందుగా 2 ఆప్షన్స్ ఎనేబుల్ లో ఉండాలంటే హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవ్వవలసింది ఇక్కడే. మనకి ఆ ఆప్షన్ ఎనేబుల్ లో లేదు, ఎనేబుల్ చేసుకుందాం. ఇక్కడ రైట్ సైడ్ F12 క్లిక్ చేయగానే మనకి అలో హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ అని అడుగుతుంది, ఎస్ ఇస్తాం. అలాగే షో ఆల్ జిఎస్టీ ట్యాక్స్ టైప్స్ కూడా ఎస్ ఇస్తాం. అప్పుడు ఇక్కడ అవుతుంది. డిస్క్రిప్షన్ లో ఐటమ్ నేమ్, అలాగే హెచ్ఎస్ఎన్ నెంబర్, అలాగే ఆన్ వాల్యూ క్యాలిక్యులేషన్ టైప్, ట్యాక్సబిలిటీ ట్యాక్సబుల్, ఇక్కడ ట్యాక్స్ రేట్ ఇస్తాం. సెంట్రల్ కి స్టేట్ ట్యాక్స్ కి అదే సెగ్రిగేట్ అవుతుంది. గూడ్స్ ఎంటర్ యాక్సెప్ట్, ఇక్కడ క్వాంటిటీ ఇస్తాం. సపోజ్ ఐఎమ్ పర్చేసింగ్ 10 quantities of each 10,000. ఎంటర్. మార్జిన్ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న మార్జిన్ తర్వాత ఎంటర్ ఇవ్వగానే మనకి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ముందుగా సెంట్రల్ ట్యాక్స్ ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఇది మనం స్టాక్ ఐటమ్ లో తీసుకున్న రేటు బట్టి ఇక్కడ ఉన్న అమౌంట్ మీద ఈ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. అలాగే ఎంటర్, సెలెక్ట్ స్టేట్ ట్యాక్స్, ఎంటర్ యాక్సెప్ట్. పర్చేస్ ఇది మనం చూసుకోవాలంటే ఎస్కేప్, బ్యాక్ కి వెళ్ళాలంటే ఎస్కేప్, అలాగే డిస్ప్లే, అలాగే స్టాట్యుటరీ రిపోర్ట్స్, GSTR-2. ఇక్కడ మనం వేసుకున్న B2B ఇన్వాయిసెస్ లో ఇది కనిపిస్తుంది. అలాగే ఎస్కేప్ ఇచ్చి మళ్ళీ వోచర్స్, అకౌంటింగ్ వోచర్స్, షార్ట్ కట్ కీస్ వి, అలాగే డేట్ చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్, డేట్, నెక్స్ట్ ఇంటర్ స్టేట్ రెగ్యులర్ డీలర్ తో మనం తీసుకుందాం. పార్టీ నేమ్ ఇంటర్ స్టేట్ డీలర్, ఇక్కడ పర్చేజెస్, అలాగే మొబైల్, క్వాంటిటీ, రేట్, అమౌంట్, ఆఫ్టర్ మార్జిన్, సెలెక్ట్ సెంట్రల్ ట్యాక్స్. సారీ రాదు, ఎందుకంటే ఈ ఇంటర్ స్టేట్ రెగ్యులర్ డీలర్ కి తీసుకోవాల్సింది ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. ఎంటర్ యాక్సెప్ట్. This will also display in GSTR-2 B2B invoices. Display statutory reports, GST,
GSTR-2 B2B ఇన్వాయిసెస్ లో చూడండి, మనం వేసిన 2 కౌంట్ ఉంది కదా, ఇది 2 ఎంట్రీస్. ఎంటర్ ఇవ్వగానే ఇంటర్స్టేట్ రెగ్యులర్ డీలర్ కనిపిస్తాయి. అలాగే బ్యాక్ రావాలి, ఎస్కేప్, ఓచర్స్, ఇన్వాయిస్ 3. ఇక్కడ పార్టీ నేమ్ అన్రిజిస్టర్డ్ డీలర్ తో తీసుకుంటే అన్రిజిస్టర్డ్ డీలర్ కి జిఎస్టీ నెంబర్ ఉండదు. అలాగే పర్చేస్, అలాగే ఐటమ్ మొబైల్. సపోజ్ ఇక్కడికి రాగానే దీనికి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది జరగదండి. అది తీసుకుంటుంది కానీ ఇన్నర్ లోనే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కానీ మనకి ఇక్కడ సపోజ్ సెంట్రల్ ట్యాక్స్ అని తీసుకోగానే క్యాలిక్యులేషన్ చూపించకూడదు కూడా. అలాగే ఇక్కడ ఎండ్ ఆఫ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం దీనికి క్యాలిక్యులేషన్ అయిందో లేదో చూసుకోవాలంటే రైట్ సైడ్ కనిపిస్తున్న ఈ ట్యాక్స్ అనాలిసిస్ క్లిక్ చేయగానే మనకి చూపిస్తుంది అన్రిజిస్టర్డ్ డీలర్. అలాగే F1 డీటెయిల్డ్ క్లిక్ చేయగానే ఇన్నర్ లో క్యాలిక్యులేషన్ జరిగిందో లేదో చూసుకోవడానికి ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకోవాలి. సెంట్రల్ ట్యాక్స్ 14,000, అలాగే స్టేట్ ట్యాక్స్ 14,000. ఎస్కేప్, డీలర్, పర్చేస్, మొబైల్, సెంట్రల్ సెలెక్ట్ చేసుకుంటే క్యాలిక్యులేషన్ జరగదు. అలాగే ఎండ్ ఆఫ్ లిస్ట్, ఎంటర్, యాక్సెప్ట్. ఇది చూసుకోవాలంటే ఎస్కేప్, డిస్ప్లే, అలాగే స్టాట్యుటరీ రిపోర్ట్స్, GSTR-2. అన్రిజిస్టర్డ్ డీలర్స్ కూడా మనకి B2B ఇన్వాయిసెస్ లో చూపిస్తుంది. ఇక్కడ చూడండి, రెగ్యులర్ డీలర్ జిఎస్టీ నెంబర్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ డీలర్ కి ఇంటర్స్టేట్ రెగ్యులర్ డీలర్ కి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. అలాగే ఓచర్ టైప్స్, ఓచర్ నెంబర్స్, ఇక టాక్సబుల్ వాల్యూ, ఇంటర్స్టేట్ రెగ్యులర్ డీలర్ కి ఐజిఎస్టీ కాబట్టి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ లో చూపిస్తుంది. అలాగే రెగ్యులర్ డీలర్ కి విత్ ఇన్ ద స్టేట్ లో ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ చూపిస్తుంది. అన్రిజిస్టర్డ్ డీలర్ కి సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఇన్నర్ లోనే క్యాలిక్యులేషన్స్ చూపిస్తుంది. అలాగే ఎస్కేప్ ఇచ్చి ఓచర్స్, అకౌంటింగ్ ఓచర్స్. ఇప్పుడు మనం సపోజ్ అదర్ కంట్రీ నుంచి గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎక్కడ చూపిస్తుందో చూద్దాం. సపోజ్ డేట్, ఇన్వాయిస్ నెంబర్, అలాగే డేట్, అలాగే మనం ఒక లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలండి. Alt C, import goods, enter, under sundry creditors. పార్టీ నేమ్స్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఐడెంటిఫికేషన్ కోసం ఇంపోర్ట్ గూడ్స్ అని క్రియేట్ చేశాను. అలాగే ఎంటర్, ఇక్కడ ఎంటర్. కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ కాదు, అదర్ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంపోర్ట్ గూడ్స్ అదర్ కంట్రీ నుంచి మన కంట్రీకి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అందుకని. అలా ఇవ్వగానే మనకి సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళదండి. వేరే కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ దగ్గరికి ఈ ఆప్షన్ వెళ్ళకూడదు. ఎంటర్, యాక్సెప్ట్. అలాగే పర్చేస్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్టాక్ ఐటమ్ మొబైల్, సెలెక్ట్ చేసుకున్నాం. ఇన్నర్ లో క్యాలిక్యులేషన్స్ దీనికి కూడా ఇన్నర్ లో జరుగుతాయండి, ఇంపోర్ట్ కూడా. సో ఎస్కేప్, ఎంటర్, యాక్సెప్ట్. ఇది చూసుకోవాలంటే ఎస్కేప్,
display statutory reports GST GSTR-2. ఇక్కడ చూసారుగా ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఇన్వాయిసెస్ లో వచ్చింది. మనం అదర్ కంట్రీ నుంచి వేసుకునే ఏ గూడ్స్ అయినా కూడా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అవి ఇక్కడ చూపిస్తాయి. అలాగే ఎస్కేప్ ఓచర్స్, ఒకవేళ మనం సర్వీస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే అదర్ కంట్రీస్ నుంచి, అప్పుడు సేల్స్ ఇన్వాయిస్, పర్చేజ్ ఇన్వాయిస్, అలాగే డేట్, అలాగే ఒక మళ్ళీ సండే క్రెడిట్ పార్టీని మనం క్రియేట్ చేసుకున్నాం. ఆల్ట్ సి ఫర్ క్రియేషన్, ఇంపోర్ట్ సర్వీసెస్, సండే క్రియేటర్స్, ఇక్కడ సింగపూర్, అలాగే మన సర్వీసెస్ కి ఒక మళ్ళీ పర్చేజ్ లెడ్జర్ క్రియేట్ చేసుకున్నామండి. పర్చేజెస్, ఇక్కడ అండర్ పర్చేజ్ అకౌంట్ అప్లికేబుల్, ఇక్కడ మనం ట్యాక్స్ రేట్ ఇవ్వాలండి. ఇది ఇంతకుముందు అయితే స్టాక్ ఐటమ్ లో ట్యాక్స్ రేట్ ఇచ్చే వాళ్ళం, ఇది సర్వీస్ కాబట్టి ఇక్కడ ట్యాక్స్ రేట్ ఇవ్వాలి. హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉండదు. పర్చేజ్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ ట్యాక్స్ రేట్, సర్వీసెస్, ఇంపోర్ట్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే అదర్ కంట్రీ కాబట్టి సర్వీస్. ఇది మనం స్టాక్ ఐటమ్ కాదు కాబట్టి ఇన్వాయిస్ మోడ్ లో ఉంచుదాం. ఇక్కడ ఇంపోర్ట్ సర్వీసెస్, సపోజ్ అలాగే పర్చేజర్ సర్వీసెస్ తీసుకుందాం. ఎందుకంటే సర్వీస్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అది స్టాక్ ఐటమ్ కాదు కాబట్టి మనం పర్చేజ్ అకౌంట్ డేటా టు క్రెడిటార్ అకౌంట్ అని ఎంట్రీ వేయాలి. ఈ ఇంపోర్ట్ సర్వీసెస్ అనేది సండే క్రెడిటార్, అలాగే ఎంటర్ యాక్సెప్ట్. ఇది చూసుకోవాలంటే ఎస్కేప్ ఇచ్చి డిస్ప్లే స్టాట్యుటరీ రిపోర్ట్స్ GSTR-2.
Escape. ఇంకా taxable సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడగానే ఓకే escape display statutory reports GSTR-2 ఇక్కడ మనకి సర్వీసెస్ లో చూపిస్తుంది. అలాగే డెబిట్ నోటు క్రెడిట్ నోటు లో చూపించాలంటే ఎస్కేప్ ఓచర్స్ అలాగే ఆప్షన్స్ ముందుగా ఎనేబుల్ చేసుకోవాలండి. మనం డెబిట్ నోట్ వేయాలనుకుంటే అప్పుడు F11 F2 యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే క్రెడిట్ నోట్ ఇన్ ఇన్వాయిస్ మోడ్ ఎనేబుల్ చేసుకోవాలి. డెబిట్ నోట్ ఇన్ ఇన్వాయిస్ మోడ్ ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. F9 కంట్రోల్ F9 డెబిట్ నోట్ క్లిక్ చేయగానే మనకి డెబిట్ నోట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్వాయిస్ నెంబరు డేట్ అలాగే ఇక్కడ ముందుగా ఎవరి దగ్గర నుంచి మనం చేసుకోవాలనుకుంటున్నాం రెగ్యులర్ డీలర్ క్లిక్ చేసి పర్చేస్ రిటర్న్స్ చేయాలనుకుంటున్నాం. పర్చేస్ అనే లెడ్జర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్స్ స్టాక్ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాం. సపోజ్ 5 నెంబర్స్ని నేను ఇవ్వాలనుకుంటే ఎంటర్ 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 ఎంటర్. అలాగే ట్యాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్టేట్ ట్యాక్స్ ఎంటర్ 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 ట్యాక్స్. మనం ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ డీటెయిల్స్ చూడాలనుకుంటే ఎస్ నేచర్ ఆఫ్ రిటర్న్ అని అడుగుతారు. అది నెససరీ కాదు. సేల్స్ అయితే సేల్స్ రిటర్న్ ఇస్తాం. నాట్ అప్లికేబుల్ ఇచ్చి ఎంటర్ 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 యాక్సెప్ట్ డెబిట్ నోట్. అలాగే చూడాలనుకుంటే డిస్ప్లే స్టాట్యుటరీ రిపోర్ట్స్ GSTR-2 క్రెడిట్ నోట్ అండ్ డెబిట్స్ నోట్ని మనకి చూపిస్తుంది. అలాగే
నిల్ రేటెడ్ ఇన్వాయిసెస్, ఎగ్జామ్టెడ్ గూడ్స్ అవి మనకి ఇక్కడ చూపించాలి అంటే ఎస్కేప్ ఇచ్చి అకౌంటింగ్ వోచర్స్, అలాగే F9 క్లిక్ చేస్తాం. ఇన్వాయిస్ నెంబర్ 6 అనుకుంటే ఎంటర్. ఇక్కడ పార్టీ నేమ్ తీసుకోవాలి. ముందుగా రెగ్యులర్ డీలర్, కంట్రోల్, అలాగే పర్చేస్ లెడ్జర్, అలాగే స్టాక్ ఐటమ్. మనం ముందుగా ఒక 3 స్టాక్ ఐటమ్స్ ని క్రియేట్ చేసుకుందాం. ఆల్ట్ సి ఇచ్చి ఫస్ట్ స్టాక్ ఐటమ్ నిల్ రేటెడ్ అని నేను ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ గా స్టాక్ ఐటమ్ గూడ్స్. ఇది ఒక టైప్ ఆఫ్ గూడ్, అండర్ ఏదైనా తీసుకోవచ్చు. ఆల్ట్ సి ఇచ్చి యూనిట్స్ తీసుకుందాం. అప్లికేబుల్, ఇక్కడ స్టాక్ ఐటమ్ లో రేట్ ఇద్దాం. ఇక్కడ డిస్క్రిప్షన్ వేసుకోవాలి, హెచ్ఎస్ఎన్ నెంబరు, అలాగే ఆన్ వాల్యూ, క్యాలిక్యులేషన్ టైప్. ట్యాక్సబిలిటీ దగ్గర నిల్ రేటెడ్ అని ఇచ్చినప్పుడు మనకి ట్యాక్స్ దగ్గరికి వెళ్ళకుండా నెక్స్ట్ గూడ్స్ అని అడుగుతుంది. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ తీసుకుంటాం. ఎంటర్, ఎంటర్ యాక్సెప్ట్. ఇక్కడ సపోజ్ ఎంటర్. అలాగే నెక్స్ట్ ఆల్ట్ సి ఇచ్చి నేను ఇంకో స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసుకుంటున్నాను. అదే ఎగ్జామ్టెడ్ గూడ్స్. జిఎస్టీ అప్లికేబుల్, అలాగే సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్, హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇస్తాం. అలాగే ఆన్ వాల్యూ, ట్యాక్సబిలిటీ, ఎగ్జామ్ ఇవ్వగానే మనకి ట్యాక్స్ రేట్ అడగదు. నెక్స్ట్ టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎంటర్, ఎంటర్ యాక్సెప్ట్. అలాగే నాన్ జిఎస్టీ గూడ్స్ ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకుందాం. ఆల్ట్ సి, నాన్ జిఎస్టీ, గూడ్స్, అండర్ ప్రైమరీ, అండర్ ఇక్కడ నాన్ జిఎస్టీ గూడ్స్ అంటే సపోజ్ పెట్రోల్ అలా ఉంటాయి. సో ఆల్ట్ సి ఇచ్చి యూనిట్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. ముందుగా లీటర్స్, జిఎస్టీ డీటెయిల్ అప్లికేబుల్, సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్, ఇక్కడ ఐటమ్ నేమ్, అలాగే హెచ్ఎస్ఎన్ నెంబర్, అలాగే క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ, ట్యాక్సబిలిటీ. ఇక్కడ మనకి ముందుగా మనం సెట్ చేసుకోవాల్సింది ఇంకోటి ఉందండి. F12 దగ్గర క్లిక్ చేయగానే మనకి సెట్ టైప్ ఆఫ్ గూడ్స్ ఉంటుంది. అది ఆప్షన్ ఎస్ ఇవ్వగానే ఎంటర్ ఇచ్చి యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఈజ్ నాన్ జిఎస్టీ గూడ్స్ అని అడుగుతుంది. ఎస్ ఇది ఇవ్వగానే మనకి ట్యాక్స్ రేట్ అడగదు. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ తీసుకుంటాం. ఎంటర్, ఎంటర్ యాక్సెప్ట్. ఎంటర్, ఎంటర్ యాక్సెప్ట్. ఆఫ్టర్ మార్జిన్ తర్వాత నేను ట్యాక్స్ ఇవ్వాలనుకున్నా కూడా క్యాలిక్యులేషన్ జరగదు. ఎందుకంటే ఇవి నిల్ రేటెడ్, ఎగ్జామ్టెడ్, నాన్ జిఎస్టీ గూడ్స్ కాబట్టి. సో సపోజ్ చూడండి, క్యాలిక్యులేషన్ అనేది జరగదు. సో ఎండ్ ఆఫ్ లిస్ట్. ఎంటర్, ఎంటర్ యాక్సెప్ట్. ఇవి చూడాలనుకుంటే ఎస్కేప్ ఇచ్చి డిస్ప్లే స్టాట్యుటరీ రిపోర్ట్స్, GSTR-2. ఇక్కడ నిల్ రేటెడ్ ఇన్వాయిసెస్ లో మనకి ఎగ్జామ్టెడ్ గూడ్స్, నిల్ రేటెడ్ గూడ్స్, నాన్ జిఎస్టీ గూడ్స్ చూపిస్తాయి. అలాగే మనం అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి పర్చేస్ చేయాలనుకున్నామంటే ఈ ఎగ్జామ్టెడ్, నిల్ రేటెడ్, నాన్ జిఎస్టీ గూడ్స్ అది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే కంపోజిషన్ డీలర్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసినప్పుడు అది ఇక్కడ కంపోజిషన్ డీలర్ పర్చేసెస్ లో డిస్ప్లే అవుతుంది. ఇవి మనం చేయాలనుకున్నప్పుడు ఎస్కేప్ బ్యాక్ వచ్చి
అకౌంటింగ్ వోచర్స్, ఇన్వాయిస్ నెంబర్, అలాగే పార్టీ. అన్రిజిస్టర్డ్ డీలర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ పర్చేజెస్, స్టాక్ ఐటమ్, ఎగ్జెంప్టెడ్ గూడ్స్ని సెలెక్ట్ చేసుకున్నాం, క్వాంటిటీ, రేట్. అలాగే నిల్ రేటెడ్ గూడ్స్ని సెలెక్ట్ చేసుకుని రేట్ ఇస్తాం. మార్జిన్ తర్వాత ఎంటర్ ఇచ్చి యాక్సెప్ట్ చేస్తాం. దీనికి కూడా ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ జరగవు. ఇది చూడాలనుకుంటే ఎస్కేప్ ఇచ్చి డిస్ప్లే స్టాట్యుటరీ రిపోర్ట్స్ GSTR-2. ఇక్కడ నిల్ రేటెడ్ ఇన్వాయిసెస్లో అన్రిజిస్టర్డ్ పర్చేజెస్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అలాగే మనం కంపోజిషన్ డీలర్ దగ్గర నుంచి పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు అకౌంటింగ్ వోచర్స్, ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్, డేట్, అలాగే పార్టీ నేమ్ని నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను, కంపోజిషన్ అండ్ డీలర్ని. Alt C for creation, composition dealer. Under sundry creditors, you can set alter GST details as select composition. రెగ్యులర్ డీలర్ లాగే వీళ్ళకి కూడా GST నెంబర్ ఉంటుంది. ఎంటర్ యాక్సెప్ట్. ఇక్కడ పర్చేజెస్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే స్టాక్ ఐటమ్, సపోజ్ ట్యాక్సిబుల్ గూడ్ అయినా మనం తీసుకున్నా కూడా ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ట్యాక్స్ తీసుకోదు. ఇందులో చూడండి, సెంట్రల్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ జరగదు. కంపోజిషన్ డీలర్కి ట్యాక్స్ ఉండదు. ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇస్తాం. ఎంటర్ యాక్సెప్ట్. ఇది చూడాలంటే ఎస్కేప్ ఇచ్చి డిస్ప్లే స్టాట్యుటరీ రిపోర్ట్స్ GST, అలాగే GSTR-2. ఇక్కడ మనకి నిల్ రేటెడ్ ఇన్వాయిసెస్ లో కంపోజిషన్ డీలర్ పర్చేజెస్ లో చూపిస్తుంది. ఎస్కేప్. ఇప్పుడు IST క్రెడిట్ గురించి చూద్దాం. అకౌంటింగ్ వోచర్స్, F7, జనరల్, ఇంక్రీజ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ISD ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అమౌంట్ ఇస్తాం. అలాగే క్రెడిట్, మనది ఒక లెడ్జర్ని క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ట్యాక్స్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది హెడ్ ఆఫీస్ నుంచి. Alt C ఇచ్చి బ్రాంచెస్ అయినా ఇవ్వచ్చు, లేదా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అయినా తీసుకోవచ్చు. అప్లికేబుల్, ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చి డిస్ప్లే స్టాట్యుటరీ రిపోర్ట్స్ GSTR-2. ఇక్కడ మనకి IST క్రెడిట్ లో చూపిస్తుంది మనం వేసుకున్నాం. అలాగే TDS క్రెడిట్ చేసుకోవాలంటే ఎస్కేప్, అకౌంటింగ్ వోచర్స్, స్టార్ట్ అడ్జస్ట్మెంట్, GST, ఇంక్రీజ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, అలాగే TDS అడ్జస్ట్మెంట్, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. ఇక్కడ అమౌంట్ ఇస్తాం. అలాగే ఇక్కడ ఒక లెడ్జర్ని క్రియేట్ చేసుకోవాలి. TDS ఎక్స్పెన్సెస్, ఎంటర్. ఇండైరెక్ట్
ఎక్స్పెన్సెస్, ఎంటర్ యాక్సెప్ట్. ఇది మనం చూడాలంటే డిస్ప్లే, స్టాట్యుటరీ రిపోర్ట్స్, జిఎస్టి, GSTR-2 ఇది మనకి టీడీఎస్ క్రెడిట్ లో చూపిస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ట్యాక్స్ లయబిలిటీ అండర్ రివర్స్ ఛార్జ్ ఆన్ అడ్వాన్స్ ఇది చూద్దాం. ట్యాక్స్ లయబిలిటీ అండర్ రివర్స్ ఛార్జ్ ఆన్ అడ్వాన్స్. ఎస్కేప్ ఇచ్చి ముందుగా ఓచర్స్ F7 జనరల్ లో మనం స్టార్ట్ అడ్జస్ట్మెంట్ లో ముందుగా మనం చేసుకోవాల్సింది అడ్వాన్స్ పేమెంట్ చేయాలి. అప్పుడు F5 ఇక్కడ రివర్స్ ఛార్జ్ ఆన్ అడ్వాన్స్ క్లిక్ చేయగానే ఇక్కడ యూజ్డ్ ఫర్ అడ్వాన్స్ పేమెంట్ అండ్ రివర్స్ ఛార్జ్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ క్యాష్ సెలెక్ట్ చేసుకుంటాం. F7 స్టార్ట్ అడ్జస్ట్మెంట్ GST ఇంక్రీజ్ ఆఫ్ ఫస్ట్ ట్యాక్స్ ని రైజ్ చేస్తాము. ఇంక్రీజ్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ పర్చేస్ అండర్ రివర్స్ ఛార్జ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్ట్ సి ఇచ్చి ట్యాక్స్ ఆన్ అడ్వాన్స్ అనే లెడ్జర్ ని క్రియేట్ చేసుకుంటాం. అండర్ కరెంట్ అసెట్ ఎంటర్ ట్యాక్స్. అలాగే అక్కడ మనం ముందుగా ఒక అమౌంట్ చూసుకోవాలి. ఎంత ట్యాక్స్ అయితే మనకి వాళ్ళు పే చేయాలో అన్రిజిస్టర్డ్ డీలర్ ఆ అమౌంట్ మనం చూసుకోవాలి. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చి డిస్ప్లే, స్టాట్యుటరీ రిపోర్ట్స్, GSTR-2 ఇక్కడ B2B ఇన్వాయిసెస్ లో అన్రిజిస్టర్డ్ డీలర్ ఎంత 14,000 టోటల్ 28,000 పే చేయాలి. అప్పుడు ఈ అమౌంట్ ని అకౌంటింగ్ వోచర్స్ రివర్స్ ఛార్జ్ కి వేసుకోవాల్సింది. రివర్స్ ఛార్జ్ స్టార్ట్ అడ్జస్ట్మెంట్ GST ఇంక్రీజ్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీని ముందు మనం రైజ్ చేయాలి. అందుకని అలాగే పర్చేజ్ అండర్ రివర్స్ ఛార్జ్ ఇక్కడ ట్యాక్స్ ఆన్ అడ్వాన్స్ ఎంటర్ 28,000 ఎంటర్ 2 ట్యాక్స్ పే చేస్తాం కాబట్టి సెంట్రల్ ట్యాక్స్ 14,000 అలాగే స్టేట్ ట్యాక్స్ 14,000 ఇది ట్యాక్స్ రేస్ చేయడానికి ముందు మనం వేసుకున్న ఎంట్రీ. అలాగే నెక్స్ట్ మనం పేమెంట్ ఎంట్రీ వేస్తాం. క్యాష్ ట్యాక్స్ పే చేస్తున్నాం, మనం ముందు రైస్ చేసాము. అలాగే ఇప్పుడు మనం పే చేస్తున్నాం. సెంట్రల్ ట్యాక్స్ 14,000 అలాగే స్టేట్ ట్యాక్స్ 14,000 ఎంటర్ ట్యాక్స్. మళ్ళీ ట్యాక్స్ ని మనం
ముందు మనం పే చేస్తున్నాం కాబట్టి కరెంట్ అసెట్ కింద వేసుకున్నాము. ఇప్పుడు పే చేసాం కాబట్టి ఆ ట్యాక్స్ ఆన్ అడ్వాన్స్ ని మనం తగ్గించాలి. అందువల్ల జనరల్ ఓచర్, స్టాట్ అడ్జస్ట్మెంట్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ GST అండ్ ఇంక్రీజ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నేచర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పర్చేజ్ అండర్ రివర్స్ ఛార్జ్ అనే లెడ్జర్ ని క్లిక్ చేస్తాం. అలాగే సెంట్రల్ ట్యాక్స్ డెబిట్ చేస్తాం, తగ్గిస్తున్నాం కాబట్టి 14,000. అలాగే స్టేట్ ట్యాక్స్ 14,000. అలాగే ట్యాక్స్ ఆన్ అడ్వాన్స్ 28,000. ఇప్పుడు మనం ఒకవేళ అడ్వాన్స్ పేమెంట్ వేసుకోవాలి అనుకుంటే పేమెంట్ దగ్గర క్లిక్ చేస్తాం, రివర్స్ ఛార్జ్ అడ్వాన్స్ క్లిక్ చేస్తాం. పేమెంట్ వేస్తున్నట్టు చూపిస్తుంది. సెలెక్ట్ క్యాష్ ఆర్ బ్యాంక్. అది ఎవరికి పే చేస్తున్నాం, సెలెక్ట్ అన్రిజిస్టర్డ్ డీలర్. ఇక్కడ పర్టికులర్స్ సపోజ్ స్టాక్ ఐటమ్. అలాగే ఇక్కడ ట్యాక్సిబుల్ అమౌంట్, అడ్వాన్స్ గా ఎంత పే చేస్తున్నాం, ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత, అడ్వాన్స్ గా ఎంత. సపోజ్ ఇప్పుడు మనం పే చేయాల్సింది 28,000, కానీ నేను పే చేస్తున్నది 14,000 అనుకుంటే ట్యాక్సిబుల్ వాల్యూ 14. అంటే ఇక్కడ పేమెంట్ చేస్తున్నాం, సో అడ్వాన్స్ 2, సెలెక్ట్ 2, ఎంటర్ 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 యాక్సెప్ట్. ఇది మనం చూడాలంటే డిస్ప్లేకి వెళ్ళి స్టాట్యుటరీ రిపోర్ట్స్ GSTR-2 ఇక్కడ మనకి ట్యాక్స్ లయబిలిటీ అండ్ రివర్స్ ఛార్జ్ ఆన్ అడ్వాన్స్ చూపిస్తుంది ఇది. అలాగే ఇది విత్ ఇన్ ద మంత్ లో జరిగింది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. అదే మనం ఇప్పుడు ట్యాక్స్ లయబిలిటీని రేస్ చేసాము, ఇంకా పేమెంట్ జరగలేదు, పర్చేజ్ ఇంకా జరగలేదు. ఆ పర్చేజ్ జరిగినట్టు చూపించాలి అంటే నెక్స్ట్ మంత్ చూపించినప్పుడు అది ట్యాక్స్ పేడ్ అండర్ రివర్స్ ఛార్జ్ అండ్ అడ్వాన్స్ కింద చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం జూలై మంత్ లో ఉన్నాము. జూలై మంత్ లో నేను ట్యాక్స్ రైజ్ చేశాను, అలాగే పేమెంట్ కూడా చేశాను. కానీ పర్చేజెస్ అనేది నేను ఆగస్ట్ లో చేసుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ ఉన్న ఈ అమౌంట్ ని మనకి ట్యాక్స్ పేడ్ అండర్ రివర్స్ ఛార్జ్ కింద చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం చూడాలి అనుకుంటే ఎస్కేప్ ఇచ్చి అకౌంటింగ్ వోచర్స్ పర్చేజ్ ఎంట్రీని వేసుకోవాలి. సెలెక్ట్ పర్చేజెస్, ఎంటర్ ఎంటర్. ఇక్కడ అన్రిజిస్టర్డ్ డీలర్ ని సెలెక్ట్ చేసుకుంటాం, ఎంటర్. పర్చేజెస్ మొబైల్. ఇక్కడ సపోజ్ క్వాంటిటీ ఎంటర్ ఎంటర్ ఎంటర్. డిస్ప్లే స్టార్టెడ్ రిపోర్ట్ GSTR-2 ఇన్వాయిసెస్ లో అన్రిజిస్టర్డ్ డీలర్. ఇక్కడ ఒక మన బాక్స్ కి అడగాలి, అప్పుడు ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుందాం ముందుగా.
యూజ్ డిఫాల్ట్ ఫర్ బిల్ అలొకేషన్ అది నోలో ఉండాలి. కంట్రోల్ జీ. ఇక్కడ అగైనెస్ట్ రెఫరెన్స్ సార్, ఎందుకంటే మనం ముందుగానే పే చేసాము అడ్వాన్స్ గా, సో అగైనెస్ట్ రెఫరెన్స్ ఇక్కడ 2 ఎంటర్ ఎంటర్ యాక్సెప్ట్. ఇది మనం చూసుకోవాలంటే ఎస్కేప్. అలాగే వోచర్స్ F7. ఇక్కడ స్టార్ట్ అడ్జస్ట్మెంట్ జిఎస్టి ఇంక్రీజ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే increase of input tax credit. Liability. Advances paid under reverse charge select చేసుకుంటాం. Select చేసుకుంటాం. Tax on advance. అలాగే సెంట్రల్ ట్యాక్స్ 7,000, స్టేట్ ట్యాక్స్. నెక్స్ట్ పేమెంట్ ఎంట్రీ వేసుకుంటాం. F5 స్టార్ట్ అడ్జస్ట్మెంట్ జిఎస్టి పీరియడ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ రిసిపియంట్ లయబిలిటీ, ఇక్కడ క్యాష్, అలాగే సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, నెక్స్ట్ F7 general start adjustment GST and increase of input tax credit and purchase under reverse charge select చేసుకుంటాం. సెంట్రల్ ట్యాక్స్ 7,000, అలాగే స్టేట్ ట్యాక్స్ 7,000, ట్యాక్స్ ఆన్ అడ్వాన్స్ 14,000. డిస్ప్లే స్టాట్యుటరీ రిపోర్ట్స్, అలాగే GSTR-2. అలాగే వోచర్స్,